జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ హైదరాబాద్ శివారు ప్రాంతంలో ముజ్రా పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీ ఏర్పాటు చేశారు ఓ రాజకీయ నేత. గత అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన నేత ఆధ్వర్యంలో ఈ పార్టీ జరిగినట్లు గుర్తించారు. ఉప ఎన్నిక కోసం వచ్చిన ముఖ్య నేతల కోసం ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొందరు అమ్మాయిలతో పాటు రాజకీయ నేతలను పట్టుకున్న పోలీసులు నోటీసులు ఇచ్చి పంపించి వేశారు. రెటది ఓ రాజకీయ పార్టీ నేత ముజ్రా పార్టీ అనేది ఏర్పాటు చేశారు. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, ఏంటి అసలు ఆ పార్టీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి టైంలో సిటీ శివార్లో ఓ పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలంతా ముజ్రా పార్టీ ఏర్పాటు చేసుకోవడం కలకలం రేపుతుంది. ముందుగా ముజ్రా పార్టీపై రైడ్ చేసినటువంటి పోలీసులు అక్కడ ఉన్నటువంటి కార్లు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల ఆధారంగా వాళ్ళంతా ఒక పార్టీకి చెందినటువంటి రాజకీయ నాయకులుగా గుర్తించారు. అందులో నాంపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అభ్యర్థి కూడా ఉన్నాడు. మరొక వైపు ఒక సీనియర్ నేతకు చెందిన సొంత తమ్ముడు కూడా ఉన్నాడు. మొత్తం 25 మందిని ఆ పార్టీలో గుర్తించారు. వీళ్ళంతా మహారాష్ట్ర నుంచి 8 మంది యువతులను అక్కడికి తీసుకొని వచ్చారు. ముజ్రా పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతల్లో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్కి ఇన్ఛార్జులుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దీంతో పక్కాగా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో ముందు వీళ్ళకు పార్టీ ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతోనే ముజ్రా పార్టీని ఏర్పాటు చేసినట్లుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. ఆ 25 మంది డీటెయిల్స్ను కూడా సేకరించారు. అందులో ఉన్నటువంటి వ్యక్తులంతా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒకే పార్టీకి చెందినటువంటి వాళ్ళుగా గుర్తించారు. దీన్ని బట్టే తెలుస్తుంది కంప్లీట్గా ఆ పార్టీ ఆర్గనైజ్ చేసింది ఈ పార్టీ అందులోనే కాబట్టి వీళ్ళంతా ఆ నాయకులంతా అక్కడ ఉన్నారని చెప్పి గుర్తించారు. వాళ్ళ వివరాలన్నీ సేకరించారు. మొత్తం 25 మందికి మంచాల పోలీసులు నోటీసులు అందజేసి పంపించేశారు. ఆ యువతులను కూడా రెస్క్యూ చేసి వాళ్ళ డేటా అంతా సేకరించి వాళ్ళ స్వరాష్ట్రానికి పంపించేశారు. వీళ్ళంతా పెద్ద పెద్ద సౌండ్స్తో ఏర్పాటు చేసుకొని మధ్యాహ్నం అక్కడ పెద్ద ఎత్తున నిల్వ ఉంచుకొని పార్టీ జరుపుకున్నటువంటి టైంలోనే ఎస్ఓటీ పోలీసులు అక్కడ రైడ్ చేశారు. అందులో ఉన్నటువంటి వ్యక్తుల్లో కొందరు రాజకీయంతో ప్రమేయం లేకుండా బయటకు చెందినటువంటి వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. కొద్ది మొత్తంలో డబ్బును కూడా అక్కడ కలెక్ట్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అంటే అటు వ్యాపారవేత్తలు, మరోవైపు ఈ రాజకీయ నాయకులంతా కలిసి చేసుకున్నటువంటి పార్టీ కావడంతో ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్కు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉండడంతో జూబ్లీహిల్స్ ఎన్నికలను టార్గెట్ చేసుకుని ఈ పార్టీని నిర్వహించినట్లుగా కూడా పోలీసులు భావించారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు ఎవరు, వాళ్ళు ఏమైనా పెట్టుబడులు పెడుతున్నారా, లేకపోతే ఎలక్షన్స్కి డబ్బులు ఏమైనా వీళ్ళు సహాయం అందిస్తూ ఉన్నారా అనే దానిపైన కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటివరకు 25 మందిని గుర్తించి వాళ్ళందరి కార్లను కూడా సీజ్ చేశారు. వాళ్ళకు నోటీసులు ఇచ్చి పంపించేశారు. ఎప్పుడు పిలిచినా కూడా దర్యాప్తుకు రావాలని చెప్పి పోలీసులు సూచించారు. ఇక యువతులను కూడా ముఖ్యంగా ఈ కేవలం ముజ్రా పార్టీ కోసమే మహారాష్ట్ర నుంచి తీసుకొని వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ ఎంటైర్ ముజ్రా పార్టీని ఆర్గనైజ్ చేసినటువంటి నిర్వాహకులు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సౌజన్య.